ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మనము శ్రమకాల ధ్యానంలో 33, 34 దినముల్లోనికి చేరి ఉన్నాము. దానికి సంబంధించిన అంశాలు ఉత్తరవాదము, దీర్ఘశాంతము. మరి మనం ధ్యానంలోనికి వెళ్ళక మునుపు దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళన్నిటినీ తలుచుకుంటూ, మరి ఈ దినము ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వచ్చినవి. అందులో మరి మన బిడ్డలకు మనం ప్రార్థించిన రీతిగా దేవుడు అనుగ్రహించిన గొప్ప విజయం నిమిత్తమై వారిని నేను అభినందించుచున్నాను. మీరు చెప్పొచ్చు ఇప్పుడు. దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. జోసెఫ్ అయ్య గారికి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ముందు నుంచి నా చిన్న కుమార్తె గురించి నేను చెప్పి ఉన్నాను, ఇలా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తుందని. అయితే అయ్య గారు ప్రతిరోజు ప్రార్థన చేశారు. అలాగే ఎందుకంటే మా కుటుంబ పరిస్థితులు అయ్యగారికి తెలుసు కాబట్టి చాలా ఫీల్ అయ్యాను నేనైతే. అయితే ఈ రోజు కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యానండి. ఎందుకంటే కనుక వాళ్ళు ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉండేదేమో. ఇప్పుడు కూడా దేవుడు మా పట్ల, నా బిడ్డల పట్ల చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలిగిన గాక. ఇంకా నా యొక్క కుమార్తెలు ఇరువురు కూడా వారి యొక్క స్టడీస్ కోసం మీరందరూ మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నామా. మీ అందరికీ వందనాలు. అయ్యగారు ప్రత్యేక వందనాలండి. అయ్యగారు జోసెఫ్ పెట్సిన అయ్యగారు వందనాలండి. కొద్ది వాక్యము దేవుడు వెనుకల్లో దీవింపబడును గాక. థ్యాంక్ యూ. రాజమణి గారు మీరు ఓపెన్ చేస్తాను నేను, ఒక్క నిమిషం. రాజమణి గారు మీరు అన్మ్యూట్ చేసుకుని పాడొచ్చు, నో ప్రాబ్లం. రాజమణి గారు అన్మ్యూట్ చేసుకుని పాడండి. ఓకే, చెప్పండి, పాడండి. అదే మీరు చెప్పలేదు కదా, నో ప్రాబ్లం, క్యారీ ఆన్. ఓకే, థ్యాంక్ యూ. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చె నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము,
ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము సమాధాన పరచును యేసు రక్తము సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము. ఓకే అండి. నీ స్తోత్రం నాయన. ఆ, థ్యాంక్ యూ ఓకే. జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మనము లెంటులోని శ్రమకాల ధ్యానాల్లో 33, 34 దినాలకు వచ్చి ఉన్నాము. నిన్నటి దినం 33వ దినం. ఈ దినం మరి శనివారం కాబట్టి నిన్నటి దినంది ఈ దినాంది మరి ఈ దినం మనం ధ్యానం చేయనున్నాము. దానికి ముందుగా మనము మరి ఈ శ్రమకాల ధ్యానాలకి సంబంధించిన ఒక చక్కటి కీర్తనను ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి మరి ఆలకించి ధ్యానంలోకి వెళ్దాం.
ఈ దినం మరి నిన్నటి దినము 33వ దినము, దానికి సంబంధించిన వాక్య భాగము సమాప్తము సంపూర్ణము. దీనినే ఉత్తరవాదం అని మెయిన్ టైటిల్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి యోహాను సువార్త 19వ అధ్యాయము 30 నుంచి 34 వచనాలు పొందుపరచబడినవి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ దినము పరిశుద్ధ దినము, మరుసటి దినము విశ్రాంతి దినము, మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. మిగిలిన ఇంకో 2 వచనాలు మిస్ అయినవి. పిలాతుని వారు అడిగారు, మరి ఎందుకంటే ఆ సిలువ వేసిన రోజు అది సిద్ధపరచు దినము. ఆ నెక్స్ట్ డే మరి సబ్బాతు దినము అనగా ఆ రోజున అస్సలు ఏమీ చేయకూడదు. యేసు ప్రభుని కూడా వారు అనేకమైన ప్రశ్నలు వేశారు. 33, 32, 33, 34 వచనాలు నేను ఇక్కడి నుంచి చదువుతాను, దయతో వినండి. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉందుట చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తము నీళ్లును కారెను. ఇక మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగము ఇది యేసు ప్రభు శిలువ మీద మరి మొన్నటి దినాన్న మనము ధ్యానం చేసిన విధముగా నా దేవా నా దేవా నా చెయ్యి ఏల విడిచితివి, లామా లామా సబక్తాని అనేసి మరి ఎలోయి ఎలోయి అని కూడా చెప్తారు. ఈ విధంగా మరి అర్మేనియన్ భాషలో యేసు ప్రభు ఈ వాక్యాన్ని చెప్పినట్టు ఈ మాటని చరిత్రకారులు చెప్తున్నారు. కొన్ని హెబ్రీ భాషలో, కొన్ని గ్రీకు భాష, అర్మేనియన్, ఈ 3 భాషలు అక్కడ వాడుకలో ఉన్న భాషలు. అయితే యేసు ప్రభు ఎక్కువ అర్మేనియన్ భాషలో మరి ఆయన మాట్లాడినట్టుగా చరిత్రకారులు మనకి తెలియజేస్తున్నారు. ఆ దినము సిద్ధపరచు దినము, ప్రిపరేషన్ డే, మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక మరి ఆ దేహములు విశ్రాంతి దినమును సిలువ మీద ఉండకుండానట్లు. మనకి భారతదేశంలో మరి ఎక్కువగా అందరూ నివసించే చోట ఎప్పుడైనా సరే మనకందరికీ తెలుసు, ఎవరైనా చనిపోతే వారిని బయట పెడతారు. బయట పెట్టినప్పుడు ఇంకా ఎవరు వస్తారు రారు అని ఇప్పుడైతే ఫ్రీజర్స్ వచ్చినాయి కాబట్టి కొద్దిగా అలౌ చేస్తున్నారు. అదర్వైజ్ ఆ ఏరియాల్లో సాయంత్రం అయ్యేటప్పటికి అది క్లియర్ చేసేయాలని చెప్తూ ఉంటారు. మన వాళ్ళు ఏమంటారంటే చద్ది పీనుగు అంటారు. ఇక్కడ యూదులు మరి ఆ దేహాన్ని విశ్రాంతి దినము లోపటే క్లియర్ చేసేయాలి, అందుకని వారు చనిపోవాలనేసి వారి కాళ్ళు విరగొడతామని పిలాతు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ఈ కాళ్ళు విరగొడతాం అంటే ఏంటంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ కాళ్ళు విరగొడతారో బోన్ మ్యారోకి దెబ్బ తగులుతుందో టెట్నస్ వచ్చి వారు ఒక కొద్ది గంటల్లోనే ఇమ్మీడియట్గా మరణిస్తారు. యాక్సిడెంట్స్ అయ్యి ఏమైనా కౌక దెబ్బ తగిలితే పర్లేదు, కానీ బోన్ కానీ క్రష్ అయిందంటే అది చాలా ప్రమాదం. అందుచేత వారి ఆచారం ప్రకారంగా మరి కాళ్ళు విరగొట్టి ఆ దొంగలు ఇరువురికి కాళ్ళు విరగొట్టారు. ఈ వీడియో క్లిప్ నేను మీకు కొద్ది దినముల క్రిందటే చూపించాను. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చేటడికి వాడు ఆ సుత్తి తీసుకుని కొట్టబోతుంటే చెయ్యి రావట్లేదు. అప్పుడు ఆగు అని చెప్పి ఆ శతాధిపతి ఆయన చనిపోయినట్టున్నాడు అంటే టు మేక్ షూర్ ఆయన చనిపోయాడని
ఇదిగో కావస్తే ఈ ఈట తీసుకుని పొడువు, ప్రక్కలో పొడువు అనేసి ఇచ్చినప్పుడు అతడు ప్రక్కలో ఆయనకి పొడిచినప్పుడు రక్తము నీళ్లు బయటకు వచ్చినవి. అవి మనం చూసాము. ఆ శతాధిపతి కంట్లోకి ఆ రక్తం బిందువు చిందినప్పుడు మరి అతను ఒక కన్ను సరిగా పని చేయట్లేదు, గుడ్డివాడు. ఆ కన్ను ఆ క్షణంలోనే మరి స్వస్థత కలిగింది. అతడు చూపు పొందెను. వెంటనే అతను దానికి మరి సంబంధించి తన టోపీని తీసి మోకాళ్ళలోని ఇతడు నిజముగా దేవుని కుమారుడు అని దేవుణ్ణి ఎంతగానో కొనియాడాడు. మరి ఈ శిరస్త్రాణం తీయటం అంటే, హెల్మెట్ తీసేయటం అంటే అది ఒక గౌరవం. హ్యాట్స్ ఆఫ్ అంటారు. అంటే ఆ టోపీ తీసి గౌరవించడం. మనం పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు హెల్మెట్ తీసి వాడికి ఉన్న అది తీసి మనకి నమస్తే చెప్పాడంటే మనల్ని చాలా గౌరవించినట్టు అనమాట. హ్యాట్స్ ఆఫ్ అని అంటారు కదా, అది. ఇక్కడ మనం ఈ విషయాలు గమనించి చూస్తే చిరక పుచ్చుకొని, ఈ చిరక ఎందుకంటే పస్కా పండుగ ఆచరించుచున్నప్పుడు వారు చేదు ద్రాక్షరసం త్రాగటం వారికి పరిపాటి. ఎందుకంటే వారు 430 సంవత్సరాలు ఐగుప్తులో వారు పొందిన చేదు అనుభవాలకి గుర్తుగా దేవుడు వారికి ఇచ్చిన కట్టడలను ఆచరిస్తూ చేదు చిరకను వారు పుచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ మరి ఈ ఆయన కాళ్ళు విరగొట్టబడలేదు అని మరి లేఖనాలు చెప్పుచున్నవి. ఇక్కడ చూస్తే మనకి నిర్గమకాండము 12వ అధ్యాయము 46వ వచనము. మీరు ఒక్క ఇంటిలోనే దానిని తినవలెను, దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు, దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరువకూడదు. ఇది వారు ఐగుప్తులోంచి వచ్చేసేటప్పుడు దేవుడు వారిని పస్కా పండుగగా ఆచరించమని ఇచ్చిన నిబంధనలు, ఇన్స్ట్రక్షన్స్. ఏడాది దోషము లేని మగ గొర్రె పిల్లను వధించి ఆ రక్తము ఇంటి ద్వారబంధముల మీద వ్రాసి ఆ మాంసమును మరి నీటితో గాని నూనెతో గాని వండక దానిని కాల్చి పులియని రొట్టెలతో దానిని మరి చేదు కూరలో నంజుకొనుచు నిలువబడి చేదు ద్రాక్షారసం సేవించుచు దానిని తీసుకొనవలను. రేపు కొంచెం ఉంచుకుందామని ఫ్రిడ్జ్లో పెట్టే సమస్యే లేదు. అలానే పక్క వాళ్ళకి ఇచ్చేది లేదు. ఎవరింటి వారికి కావలసిన అంత మరి ఆ గొర్రెపిల్ల లెక్క చొప్పున వధించవలేను. అంతేకాకుండా వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు. గమనించారు కదా ఇక్కడ? ఈ ప్రక్రియ అనగా రేపటి వరకు మిగలకూడదు అనేది ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఇక్కడ పస్కా ఆచరించిన విధానం. ఎందుకంటే ఇక్కడ గొర్రె పిల్లను వధించి వారు ఏ విధంగా పస్కా ఆచరించారో ఇప్పుడు మరి యేసు ప్రభు మనందరి పాపముల నిమిత్తమై మరి ఆయన పస్కా ఆచరించారు. అంచేత ఒక్క నిమిషం దయతో ఎస్ వీరు मैं जूम मीटिंग में है, आपको बोला ना? ठीक है, ओके 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 ओके, आ जाओ, नो प्रॉब्लम. ओके, नो प्रॉब्लम, बाय. సారీ. సో మరునాటి వరకు దానిని కొంచెము కూడా ఉంచకూడదు, మిగలనీయకూడదు. అది ఆ దినమే వారు తీసుకొనవలెను. దానిలోనిది ఒక్క ఎముక అయినను విరవవలదు. కాబట్టి అక్కడ ఏడాది దోషము లేని మగ గొర్రె పిల్ల వధించారు. ఇక్కడ పాపం అనే బానిసత్వంలోంచి మనల్ని అందరినీ విడుదల చేయటానికి యేసు ప్రభు పస్కా బలి పశువుగా శిలువలో రక్తం చిందించారు. కాబట్టి ఆయన ఎముక ఎక్కటి కూడా విరువబడలేదు. దానికి ముందుగానే ఆయన మరి మరణించారు. పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు
దానిని ఆచరింపవలెను. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరగపోదు అని కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనంలో చెప్పబడిన ఈ ప్రవచనము నెరవేరింది. నేను చెప్పాను కదా, ఈ వారంలో మీకు ప్రవచనాలు నెరవేర్పు మీకు ఇస్తాను. దానికి ముందుగా ఈ దినము మరి ఇశ్రాయేలీల పండగలు, పరిశుద్ధ వారానికి సంబంధించిన విషయాలు మీకు అందరికీ నేను వాట్సాప్లో పెట్టాను, మీరు చూడండి. ఈ క్షణంలో మరి అగస్టిన్ గారు ఇందాక పాడిన పాట ఒకసారి పాడితే నేను ఒకసారి బయటకు వెళ్ళి వస్తాను. వేరే ఎవరో వచ్చారు, క్షమించాలి. ఈ దినం డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అగస్టిన్ గారు ఇందాక పాడారు కదా, ఆ పాట మీరు అన్మ్యూట్ చేసుకుని మీరు పాడిన పాట ఒకసారి పాడండి. నేను 2-3 మినిట్స్లో మళ్ళీ వస్తాను. ఇది రికార్డింగ్లో ఉంది కాబట్టి కంటిన్యూ చేయండి అగస్టిన్ గారు. వచ్చానండి. ఓకే, రైట్. ఓకే అండి. ఓకే, పాడండి, ఉన్నాను నేను. అన్మ్యూట్ చేసుకుని పాడండి. అలాగే. Just a few seconds అండి. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిచ్చుటకే సత్యుండు సజీవుడై తృణీకరింపబడే విసర్జింపబడెను, దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల భరించెను, దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల భరించెను. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయే. ఓకే అండి. ఓకే, అయిపోయింది. వచ్చారా? వచ్చానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. మ్యూట్ చేసేసుకుంటాను. చక్కటి పాటలు పాడారు ఈ దినం మరి రాజామణి గారు, సహోదరులు అగస్టిన్ గారు. ఇది మనందరికీ స్ఫూర్తి. వారు అంత వయసులో కూడా చక్కగా మరి ఇవన్నీ గానం చేస్తున్నారు. మీరు కూడా అందరూ ప్రతివారు మరి ఈ పాటలను చక్కగా దేవుడిచ్చిన తలాంతును మనం ఉపయోగించాలి. ఈ విధంగా మరి ఇక్కడ పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటినీ వారు ఆచరింపవాలని దేవుడు ఆజ్ఞించి ఉన్నాడు. మనము కూడా రేపు పరిశుద్ధ గురువారాన్ని, అది మనకి కట్టడగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి పస్కా పండుగ సందర్భంగా మాండీ థర్స్డే అంటారు. మాండీ అంటే ఇట్స్ ఎన్ ఇన్స్ట్రక్షన్, యూ హ్యావ్ టు డూ. దేవుడు మనకిచ్చిన ఆ ఇన్స్ట్రక్షన్ మనము మరి అనుసరించి పరిశుద్ధ గురువారాన్ని మనము ఆచరించాలి. అక్కడ వారు మరి గొర్రె పిల్లను వధించి ఇది చేశారు. క్రొత్త నిబంధనలో దేవుడు మనకు నూతన నిబంధనను, ఆయన శరీరము మరి ఆయన రక్తాన్ని మనకిచ్చి ఆయన ఆ విధంగా మరి మనకు ఈ క్రొత్త నిబంధన అనుగ్రహించారు కాబట్టి మనం అది మాండీ థర్స్డేగా ఆచరించనున్నాము. క్రీస్తు యొక్క బాధలను గురించి అనేకమైన లేఖనాలు
మరి నెరవేర్చినవి. అందులో మొదటిది కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 1-31. యెషయా గ్రంథంలో అతడు దౌర్జన్యము నొందెను, మనము చేసిన అపరాధం నిమిత్తమై అతడు మొత్తబడెను అని లేఖనాల్లో తెలియజేస్తున్నాయి. ఇక్కడ సాతాను ఓటమి, యేసు ప్రభు శిలువలో మరి ఆయన చేసిన ఈ యొక్క త్యాగపూరితమైన ఈ శిలువ బలి అర్పణ వలన మరి ఆయన లేఖనాల ప్రకారంగా బాధలను అనుభవించారు, సాతానును ఓడించారు. యూదులు మరియు అన్యజనులను ఒకటిగా చేయుటకు, అంతకుముందు మరి యూదులు అన్యులు అని సపరేట్గా వారిరువురి మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మరి యేసు ప్రభు యూదులకు అన్యులకు మధ్య ఉన్న ఆ విభేదాన్ని తొలగించి వారిని ఏకం చేశారు. అది ఎట్లా అంటే, అన్యుడు సున్నతి ద్వారా మరి అన్యులైనను యూదులైనను మనమందరము ఒకటయ్యాము. యూదులకు అన్యులకు మధ్య ఉన్న ఆ యొక్క విభేదము ఆయన తీసివేశాడు. ఆ విభజన యొక్క మధ్య కూడా ఆయన పగలగొట్టాడు. దీనికి సంబంధించిన రెఫరెన్సెస్ అన్నీ నేను ఇక్కడ మీకు ఇచ్చాను, మీరు తర్వాత చూడవచ్చు. దేవునికి వ్యక్తిగత ప్రవేశనమునకు మార్గము. అంతకుముందు లేవీయ వంశస్థులు మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. అయితే యేసు ప్రభు సమాప్తమైనదని చెప్పి ఆ యొక్క తెర, ఆయన శరీరం ద్వారా ఆ యొక్క తెర చిరిగిపోవటం వల్ల, పైనుంచి క్రిందకి చినిగిపోవటం వల్ల పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఒకటైంది. మనమందరము యాజకుల వంశంలోనికి లేవీయుల అనగా యాజకులుగాను రాజవంశీకులుగాను మనము చేర్చబడ్డాము. కాబట్టి మనమందరము కూడా దేవునిని చేరుకునే అవకాశాన్ని ఆయన అనుగ్రహించాడు. ఆదాము పాపం చేయటం వలన వచ్చిన మరణాన్ని ఆయన మరి జయించి మరణ పాలన రద్దు చేసి మన పాపములన్నిటి నిమిత్తమై ఒకేసారి శిలువలో మరి బలియాగమై గరామా చెల్లించి మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసి ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుంచి మనందరినీ తప్పించి దేవునికి మనకి తెగిపోయిన ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించి దేవునికి వ్యక్తిగత ప్రవేశానికి మార్గము ఆయన మరి ఏర్పరిచి ఉన్నాడు. హీ రీఇన్స్టేటెడ్ ద రిలేషన్ టు ఫాదర్. యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు సమాప్తమైందని చెప్పినప్పుడు తండ్రికి మనకి తెగిపోయిన ఆ సంబంధం తిరిగి అనుసంధానించబడింది, తిరిగి కనెక్ట్ చేయబడింది. దానివల్ల మనము పరలోకమందున్న మా తండ్రి, అందరికీ పరమ తండ్రి ఒక్కడే. ఈ లోకంలో ఎవరు మనకు తండ్రులు కారు, ఒక్కడే పరమ తండ్రి. మనందరికీ ప్రధాన యాజకుడు ఒక్కడే, మన ప్రధాన యాజకుడు అని మనం పాడుతున్నాము. ఒక్కడే ప్రధాన యాజకుడు, అంతేగాని ఇంక ఈ లోకంలో ఎవరు కూడా ప్రధాన యాజకులు కాదు. కాబట్టి మనం ఏది చెప్పాలనుకున్నా యేసు నామములో తండ్రిని ఏది అడిగినా సరే ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని మన ప్రార్థనలన్నీ కూడా తండ్రి అని అడ్రస్ చేసి యేసు నామంన ప్రార్థించుచున్నాము అని చెప్తున్నాము. అనగా త్రూ జీసస్ వీఆర్ అప్రోచింగ్ ఫాదర్ నౌ. ఈ రిలేషన్ని యేసు ప్రభు మరి అనుగ్రహించి ఉన్నారు. ఎన్నో ఇంకా 16 ఐటమ్స్ టోటల్గా యేసు ప్రభు ఈ శిలువలో మరణించడం వల్ల జరిగినవి. అయితే నేను ముఖ్యమైన అందులో 5 అంశాలు మీకు తెలియజేశాను. మరి మరణ పాలన రద్దు, ఇక మీద క్రీస్తు నందుండి మృతులైన వారు ధన్యులు, వారు క్రీస్తుతో కూడా లేపబడుదురు అనే నిరీక్షణ మనం అందరము కలిగి ఉన్నాము. ఇక మీదట మరి ఈ దినము 34వ దినానికి చూసి ఉన్న మరి అంశాన్ని మనం గమనిద్దాము. దానికి ముందు
34వ ఆ దినానికి సంబంధించిన అంశం చూద్దాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 15 వచనములు. మౌనముగా ఉండెను. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరినూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతుకు అప్పగించిరి. ఇది మరి ఆ మహాసభ వారందరూ అంటే సన్హెడ్రిన్ సభ. అందులో 72 మంది ఉంటారు. అందులో అరిమతి యోసేపు మరియు నికోదేము వీరందరూ కూడా మెంబర్స్గా ఉన్నారు. అది రాత్రిపూట వారందరూ ఆలోచించి మరి యేసుని పిలాతు దగ్గరకు తీసుకెళ్ళినట్టుగా మనము గమనించగలం. శృంగారం అంటే మీరు కొద్దిగా మ్యూట్లో పెట్టుకోండి, మీది మైక్ ఆన్ అవుతుంది. పిలాతు యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీవు ఉత్తరమేమియో చెప్పవా, నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనిరి అనెను. అందుకు అయినను యేసు ఏ ఉత్తరమో చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఈ దినం మన యొక్క టైటిల్ ఏంటంటే 34వ దినానికి సంబంధించిన టైటిల్ మౌనముగా ఉండెను. అతడు బదులేమీ చెప్పలేదు, మౌనముగా ఉండెను. ఆ పండుగలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించేవాడు. అధికారులు ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచు వచ్చిన ప్రకారం చేయవలనని అడుగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును, మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బను మాకు విడుదల చేయవలనని ప్రజలు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. కాబట్టి ఆ దినాల్లో నుంచే గవర్నమెంట్లో ఇటువంటి పాలిటిక్స్, ఇటువంటి ప్రేరేపణలన్నీ ఉన్నాయి. వెనక ఉండి నడిపించడం అనమాట. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పు వానిని నేనేమి చేయుదును అని మరలా వారిని అడిగాను. అందుకు వారు వానిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు ఎందుకు అతడు ఏ చెడు కార్యం చేసినని వారిని అడగగా వారు వానిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు కలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. ఇక్కడ ఈ విషయం మనం గమనించాలి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు. ప్రస్తుతం జరుగుతున్నది కూడా అదే. మాస్ ఏది కావాలనుకుంటే ఆ జనసమూహం మాస్కి తగ్గట్టుగా మరి కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. వాక్యంగా వినటానికి చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే దురద చెవులు వేసుకుని పొడుపు కథలు మరి డబుల్ మీనింగ్ డైలాగ్స్ వినటానికి వారు ఇష్టపడతారు. కాబట్టి వారిని సంతోషపెట్టుటకు ఆ ప్రకారమైన బోధనలు ఎక్కువగా ఉంటున్న సమయము దినాలు ఇవి. అంచేత పిలాతు కూడా జనసమూహాన్ని ప్లీజ్ చేయటానికి ఇంకా ఆ మనసు కలవాడై బరబ్బాని వారి కోసం విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. ఇక్కడ మనం చూస్తే ఇదంతా యెరూషలేము పట్టణము. దీన్ని మరి అల్ అక్సా అంటారు. ఇది చాలా వివాదాస్పదమైన ప్రదేశము. మరి ముస్లిమ్స్కి ఈ యొక్క మసీదు, మనకి యెరూషలేము దేవాలయం ఎంత పవిత్రమైనదో అంత పవిత్రమైన ప్రదేశం ఇది. ప్రస్తుతం గొడవలు జరిగేదంతా దీనికోసమే. ఇది మరి రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ ఇక్కడ ఉన్నది.
ఈ విధంగా ఇది యెరూషలేము పట్టణము ఏరియల్ వ్యూ. దీన్ని మనం మరి చూస్తున్నాము, ఏరియల్ వ్యూ పైనుంచి చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ వారు పస్కా పండుగ ఆచరించి ఆ తదుపరి చూడండి, పస్కా పండుగ మేడగదిలో ఆచరించి వారు మరి అంతటా భోజనమైన పిమ్మట వారు ఒలీవల కొండకు వెళ్ళిరి అని మనం ఇక్కడ ప్రతిదినము చెప్తున్నాము. ఆ ఒలీవల కొండకి కెద్రోను వాగు ద్వారా వారు వెళ్ళి ఆ ఒలీవల కొండ ప్రక్కనే ఉన్న గెత్సెమనే తోటలో వారు నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆ దినము మరి అక్కడికి వెళ్ళారు. ఈ గెత్సెమనే పదానికి అర్థం ఏంటంటే బాగుగా నలగగొట్టబడుట లేదా పిండబడుట. ఎందుకంటే అక్కడ క్రషింగ్ మిల్స్ ఎక్కువ ఉన్నాయి. ఒలీవల కాయల నుంచి నూనె మరి ఎక్స్ట్రాక్ట్ చేసే మిషన్స్, ఆ గానుగులు లాంటివి ఉన్నాయి. అంచేత ఆ పేరు దానికి వచ్చింది. అక్కడ యేసు ప్రార్థించినప్పుడు ఆయన శరీరము నలగగొట్టబడి ఆయన చెమట రక్తపు బిందువుల వలె మరి సెలయర్లో వచ్చినప్పుడు దూత వచ్చి ఆయనకు పరిచర్య చేసింది. కొంచెం సేపైనా మెలకువగుండి నా కొరకు ప్రార్థన చేయండి అని శిష్యుల యొక్క సపోర్టు ఆయన కోరితే శిష్యులు మరి నిద్రపోతా ఉన్నారు. తదుపరి యోధ మరి ఆయన అక్కడికి వచ్చి బోధకుడా నీకు శుభమగ్గాక అని ముద్దిచ్చి ఆయనను అప్పగించాడు. అప్పుడు వారు ఆయనను బంధించి ఆయనను మరి ఆ గెత్సెమనే తోట నుంచి వారు ఇదిగోండి మేడగదిలో ట్రెడిషనల్ అప్పర్ రూమ్, ఈ మేడగదిలో మరి డౌన్ టౌన్ సిటీ అంటారు కదా, డౌన్ టౌన్ అని లోయర్ సిటీ, ఆ డౌన్ టౌన్ నుంచి ఈ మేడగదిలో వారు పస్కా ఆచరించిన తర్వాత మరి గెత్సెమనే తోటకు వెళ్ళారు. గెత్సెమనే తోట నుంచి మరి ఆయనను బంధించి మొదట అన్నా దగ్గరికి తీసుకుని వచ్చారు. అన్న అంటే ప్రధాన యాజకుడు. అయితే ఇప్పుడు అతను మరి పవర్లో లేడు. ఒకప్పుడు ప్రధాన యాజకుడు, అంటే ఇప్పుడు ప్రధాన యాజకుడే, అయితే అతను అధికారంలో లేని ప్రధాన యాజకుడు. మరి ఇతని యొక్క అల్లుడు కయప, అతను ప్రస్తుతానికి మరి అధికారంలో ఉన్న ప్రధాన యాజకుడు కాబట్టి అక్కడికి తీసుకెళ్ళమని మామ అయినటువంటి అన్న చెప్పారు. అన్న కైప వీరిద్దరు మామ అల్లుళ్ళు. మనము గీతం జయ జయ గీతం అనే పాడే దాంట్లో అన్న కైప అనువారాలు అని పాడుతుంటాం. కాబట్టి ఇక్కడ అన్న దగ్గర నుంచి కైప దగ్గరికి యేసుప్రభుని తీసుకుని వెళ్ళాడు. కైప అయితే మరి ఈయనకు శిక్ష విధించటానికి నాకు అధికారం లేదు, ఓన్లీ పిటిషన్, ఈయన మీద నేరం మోపటానికి మాత్రమే. ఎందుకనగా ఇది వరకు ఈవెన్ 16వ శతాబ్దం వరకు కూడా మార్టిన్ లూథర్ టైంలో కూడా మరి మత అధికారులకు పై చేయి, ఎందుకంటే గవర్నమెంట్కి వారు ఏది చెప్తే అది చేసేవారుగా ఉన్నారు. అంచేత ఇక్కడ వీరు నేరము మోపి అతడు ఏం చేశాడని అతన్ని గవర్నర్ దగ్గరికి పంపించారు. గవర్నర్ ఎక్కడంటే పిలాతు అతనికి మరి జడ్జిమెంట్ ఇవ్వాల్సిన వాడు. అయితే పిలాతు అతడు గలిలీయుడని తెలిసి ఇతడు గలిలీయుడా అని, అయితే హేరోదు దగ్గరికి తీసుకెళ్ళండి అన్నాడు. మరి హేరోదు దగ్గరికి అప్పుడు పిలాతు ఆయన్ని హేరోదు దగ్గరికి పంపించారు. హేరోదు అప్పటికే యోహాను తల కట్ చేసి చాలా మరి డిస్టర్బ్డ్ కండిషన్లో ఉండటం వల్ల యేసు ఏమైనా సూచక్రియ చేస్తే చూడాలని ఆశించాడు. అయితే మరి యేసు ఏమీ చేయనందుకు అతనికి శిక్ష విధించమని పిలాతుకి అడ్రస్ చేసి ఈ కేసు నువ్వే హ్యాండిల్ చేయని ఒక లెటర్ రాసి పిలాతు దగ్గరికి తిరిగి పంపించాడు. అప్పుడు పిలాతు ఆయన దగ్గర నేరారోపణ చేసి తిరిగి ఆయనను మరి ఈ ట్రెడిషనల్గా గోల్గతా కొండకు శిలువ శిక్ష అమలు చేయటానికి పంపించి ఉన్నారు. ఇక్కడ మరి ప్రజల ఒత్తిడి, సిలువేయి అని చెప్పినప్పుడు
మార్కు సువార్త 15వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో తప్పుడు ఆరోపణలు అక్కడ సమర్పించబడినవి. ఆ సమయంలో మామ అల్లుళ్ళైనటువంటి అన్న కైప ఈ మత నాయకుల పాత్ర చాలా ఉంది. మనం వీడియో క్లిప్ చూస్తాము ఇప్పుడు. అయితే మరి బరబ్బా కోసం వారు విన్నపం చేస్తున్నారు. ఏంటని? జనసమూహము నేరస్తుడిని ఎంచుకుంది. ఒక మెస్సియను వారు తృణీకరించి నేరస్తుడిని ఎంచుకొని ప్రజాభిప్రాయాన్ని మరి తారుమారు చేసే విధంగా వారు బిహేవ్ చేశారు. ఇక్కడ చూస్తే అందుచేత యేసు మౌనముగా ఉండి వారి ఆరోపణలన్నిటికీ ఆయన ఏ విధమైన ప్రతిస్పందన ఇయ్యలేదు. ఎందుకనగా ప్రవచనము నెరవేర్పు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనంలో అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. మనం కూడా అంటూ ఉంటాం, ఎవరైనా ఇలాగా ఉండిట కసాయవాడికి గొర్రె మరి చక్కగా లొంగి ఉంటుంది అని అంటాం. ఎవరైతే దౌర్జన్యం చేస్తూ ఉంటారో వారికి రివర్స్ అవ్వకోకుండా నోరు మూసుకుని చాలామంది ఉంటూ ఉంటారు. ఆ విధంగా అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిన ఏమీ మాట్లాడలేదు. గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు. ఇక్కడ మరి ఎందుకు తెరవలేదు నోరు, లేదా ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు అని చూస్తే యేసు ప్రభు చేసిన 4 ముఖ్యమైన పనులు, మరి ఎందుకు మౌనంగా ఉన్నాడని ఇక్కడ మనం ఒక వాక్యం చూడొచ్చు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు, కేవలము ఆయన యందు విశ్వాసం ఉన్నట్లయితే ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడనేసి మరి గొల్లపల్లి నతానియేలు గారు, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక రాజ్యము మీది మనది అని ఒక చక్కటి పాటను రాశారు. అది దేవుని ప్రేమ. కాబట్టి మనము ఆ విశ్వాసము వలన అది మనకు ఆ వాగ్దానం సంబంధించి మనకు లభించేటట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఎందుకంటే అబ్రహాంతో దేవుడు మరి సున్నతికి సంబంధించిన నిబంధన చేశాడు. నీకును నీ సంతతి వారును నీకు పుట్టిన బిడ్డలందరూ కూడా సున్నతి ద్వారా నాతో నిబంధనలో ఉండవలెను అని దేవుడు ఆయనకు మరి తెలియజేశాడు అబ్రహాం గారికి. మరి అయితే అన్యజనులకు కూడా అది కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. మరి యూదులు సున్నతి పొందారు, అన్యులుగా మనము సున్నతి పొందలేదు. ముస్లిమ్స్ అందరూ కూడా సున్నతి పొందుతారు. అయితే మనము అబ్రహాము యొక్క ఆశీర్వచనము మరి అన్యజనులైన మనందరికీ విశ్వాసము ద్వారా, ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసము ద్వారా మనం అందరము అబ్రహాము సంతతికి చెందిన వారము. కాబట్టి అది నెరవేరటానికి క్రీస్తు మన కోసము శాపమై మనలను ఆ ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అందువలన క్రీస్తు చేసిన ముఖ్యమైన 4 పనులు ఆయన మనకు ఉదాహరణగా బాధపడిను. మనల్ని ఏం బాధ పెట్టలేదు, ఆయనే అన్ని బాధపడ్డాడు. 2, ఆయన తన కారణమును దేవునికి అప్పగించెను. ఎప్పుడైనా మన జీవితంలో ఏదైనా సమస్య ప్రాబ్లం వస్తే మనము దేవునికి చెప్పలేను, పక్క వాళ్ళకి ఇటు వాళ్ళు అందరికీ చెప్పి గలిబిలి చేయకూడదు. ప్రార్థన ద్వారా మనము దేవునికి తెలియచేయవలను. దేవుడు మనలను మరి గైడ్ చేస్తాడు. దేవునికి చెప్పడానికి మీరు ట్రాన్స్పోర్ట్ అక్కర్లేదు, టెలిఫోన్ అక్కర్లేదు. ఎక్కడ ఏ క్షణంలో ఉంటే అక్కడి నుంచి బాత్రూంలో ఉన్నా, టాయిలెట్లో ఉన్నా,
మీరు నిద్రపోతున్న మంచం మీద లేడేనైనా మరి ఒకవేళ రోగగ్రస్తులముగా ఉన్న అప్పుడు దేవునికి మనము మన యొక్క కారణాన్ని అప్పగించినట్లయితే దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. మన పాపములను తన శరీరంలోనే భరించెను. మనకై యేసు మరణించే అనే పాటలో ఉంటది, మన పాపములన్నిటినీ ఆయనే భరించడని. అందరినీ స్వస్థపరచుటకు క్రీస్తు కొరడా దెబ్బలను అంగీకరించెను. ఇవన్నీ చేసి ఆయన మనందరికీ విమోచన అనుగ్రహించి ఉన్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుంచి మనలను విమోచించెను. మరి ఇక్కడ పిలాతు యొక్క స్థానం చూస్తే, పిలాతు వచ్చి మరి మార్క్స్ సువార్త 15వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనాల వరకు ఆయన ఆ యొక్క రోమా సామ్రాజ్యానికి గవర్నర్. అయితే ఆయన డిలేమాలో ఉన్నాడు. సందిగ్ధత అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండి జనసమూహం యొక్క ఉద్దేశ్యములను అర్థం చేసుకుంటానికి ప్రయత్నించాడు. మరియు ప్రజలను శాంతింప చేయవలననే అతనికి కోరిక ఉంది. ఏంటంటే ఆయన్ని యేసు ప్రభుకి కొరడా దెబ్బలు శిక్ష విధించటం వల్ల వారిని కూల్చేయాలనేసి, మరి జనసమూహం ఆయన మీద మోపిన నేరాలకి సంబంధించి ఆయనకు ఏదో ఒక శిక్ష విధించాలని అతడు ఎంతో ఆలోచించి మరి ఏం చేయాలి అనే ఒక సందిగ్ధతలో ఉన్నాడు. న్యాయం యొక్క ప్రశ్న యేసు ప్రభు ఏ విధమైన తప్పు చేయలేదని యేసు నిర్దేశత్వమును పిలాతు గుర్తించాడు. ఈయన యందు నాకు ఏ దోషము కనిపించట్లేదు, ఈ నీతిమంతుని నేను విడుదల చేస్తాను. పస్కా దినాన నేను ఏదో ఒక ఖైదీకి క్షమభిక్ష పెట్టే అధికారం నాకు ఉంది కాబట్టి నేను ఈయన్ని క్షమిస్తాను అన్నప్పుడు, నో యేసుని చంపాలను, మాకు కావలిస్తే బరబ్బాని రిలీజ్ చేయనేసి వారు మరి అరుచుచున్నప్పుడు సత్యము మరియు రాజకీయ ప్రయోజనం మధ్య సంఘర్షణ. ఇక్కడ మామ అల్లుళ్ళు కలిసి రాజకీయ ప్రయోజనంతో జనాల్ని రెచ్చగొడుతున్నారు. అన్న కైప మరి పిలాతు సత్యాన్ని గుర్తించాడు. సత్యం అమ్ముడుపోతుంది అనేసి ఈ సత్యము రాజకీయం మధ్య మరి ఈ సంఘర్షణని పిలాతు మరి చాలా సందిగ్ధంలో ఉన్నాడు. చివరిగా మరి ప్రజాదరణ కోసము, వారిని సంతోషపట్టడం కోసం అన్వేషించి అధికారం కోల్పోవుదునని భయముతో మరియు నీతి కంటే ప్రజలను సంతృప్తి పరచుటకు అతను ఎన్నుకొన్నాడు. ఒక్కొక్కసారి కొంతమంది మరి ఈ రోజుల్లో మనం చూస్తే మనం అందరికీ ఏది ఇష్టమైతే అటు వెళ్ళిపోతున్నాం. ఒక్కలే నిలబడటానికి గట్స్ సరిపోవట్లేదు, భయం. ఎందుకంటే అధికారం కోల్పోవుదననే భయం, మనకున్నది ఏమన్నా ఊడిపోద్దని భయం. కొంతమంది ఏమో మరి నీతి కంటే ప్రజలను సంతృప్తి పరచుటకు ఎంపిక. నీతి కంటే నీతిని వదిలిపెట్టేసి మరి ప్రజలందరూ ఏది ఇష్టపడుతున్నారో అదే చేయటానికి ఆయన మరి ఎంపిక చేసుకున్నాడు. ఎందుకనంటే ప్రజలను మరి సంతృప్తి పరచడం కోసం. ఇక్కడ మనం చూస్తే మరి ప్రధాన యాజకులు ఇద్దరు కూడా ఎవరు, అన్న కైప, వారు మరి యేసు ప్రభుని పిలాతు దగ్గరికి పంపించారు. ఇక్కడ పిలాతు దగ్గరికి యేసు ప్రభుని వారు పంపించారు. పిలాతు ఆయనను ప్రశ్నిస్తున్నాడు. ఆయన్ని ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు మౌనంగా ఉంటే మరి ఏం చేయాలో తెలియక పిలాతు ఏం మాట్లాడాడో ఈ వీడియో క్లిప్లో మనం చూద్దాం. చూడండి. మా ఎదుట అపరాధిగా నిలబెట్టబడిన యేసును పరీక్షించి క్షమించడమో శిక్షించడమో నిర్వర్తించవలసిన బాధ్యత మనకి ఈ రోజు రాజప్రభుత్వం. కాని వారు
తపోస్నానం చేయు యోహాను తలతీయించాక మరే తీర్పు చేయుటకు ఓర్పు లేదని ఈ అపరాధిని గురించి మమ్మల్నే తీర్పు ఇవ్వవలసిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడైన ఈ యేసుని గురించి మేము విన్నాం. ఇతని గురించి ప్రధాన మతాచార్యులైన కైఫాచార్యులు చేసిన తీర్పును కూడా విన్నాం. కానీ మేము తీర్పు ఇవ్వబోయే ముందు నిందితులపై గల నేరాలేమిటో స్వయంగా పరిశీలించాలి కనుక నేరాలేమిటో వివరించవలసిందిగా కైఫాచార్యుల వారిని కోరుతున్నాం. పొంతి పిలాతులకు ఈ ప్రధానాచార్యుని శుభాభివందనము. అతడొక మతద్రోహి. సమస్త భూమండలాన్ని, భూ గగన జలచరాల్ని సృష్టించి సూర్యచంద్రాది నక్షత్రాదుల్ని వెలిగించి మట్టితో మనిషిని చేసి ఊపిరి పోసిన ఆది మధ్యాంతరహితుడు, సృష్టి స్థితి లయకారకుడు అయిన సర్వేశ్వరునకు తాను కుమారుడనని చెప్పుకుంటూ ఆయన ధర్మశాస్త్రాన్నే ధిక్కరించి సాతాను శక్తితో కొన్ని మాయలు మంత్రాలు చేసి గొర్రెల్లాంటి ప్రజల్ని మోసం చేసి మతకల్లోలం కావించిన దైవద్రోహి ఇతడు. సాక్ష్యం చెప్పించగలరా? ఒకటి కాదు, ఏమి చెప్పించగలరు. యెహూ ఆ ద్రోహి చేసిన దైవద్రోహాలలో మచ్చుకొకటి వినిపించి, యూదుల ఏలిక ప్రణామ. ఈ ద్రోహి మోషే రాసిన ధర్మాలు పాతబడ్డాయని, వాటిని కొట్టేసి నూతన నిబంధన తానిస్తున్నానని ప్రజల్లో మతకల్లోనం సృష్టించాడు. అయితే తండ్రి వేసిన తోట కాపుడిగిపోయింది గనుక ఆ తోటను నరికి కొత్త తోటను వేసిన సిసలైన ఆ తండ్రి కుమారుడే అనుకోవచ్చును కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ మహోన్నతుని దైవ మందిరాన్ని పడగొట్టి తిరిగి 3 రోజుల్లో నిలబెడతానన్న ఆ దైవద్రోహిని సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని ప్రతినిధులమైన మేము గాని, ఆయననే ఆశ్రయదుర్గంగా నమ్ముకున్న ఈ ప్రజలు గాని అంత తేలిగ్గా అనుకోరు. ఆ అగ్నిగోళం లాంటి దేవుని ఉగ్గంతకు బలి కాలేదు. ఆ మాటకు అర్థం అతని దృష్టిలో మరొకటై ఉండవచ్చును కదా. అలా అనుకోవడంలో తమ ఉద్దేశ్యం మరొకటై ఉండవచ్చునని మేము అనుకోవచ్చును కదా రాజప్రతినిధి. రోమారాజ ప్రతినిధి, ఇది మా మత సమస్య. మమ్మల్ని అర్థం చేసుకోగలని మా అభిలాష. అనాసాచార్య, మేము రోమియులమైన యూదాపాలకులం కనుక మా పరిపాలనలో ఉన్న ప్రజల మతాభిమానాన్ని గౌరవించడం మా ధర్మం అని మాకు తెలుసు. కానీ ఈ నిందితుడు చేసింది మతద్రోహము దైవద్రోహమే అయితే మీ మతం నుంచి వెలివేయడం తప్ప మరణదండన విధించడం అనవసరం అని మా ఉద్దేశం. పొరబడుతున్నారు రాజప్రతినిధి. అతడు కేవలం దైవద్రోహే కాదు, రాజద్రోహి కూడా. రవి అస్తమించని రోమా సామ్రాజ్యాన్ని చిత్తు చేయమని ప్రజల్లో విషబీజాలు నాటి విప్లవం రేకెత్తించి అరాచకం సృష్టించిన విప్లవకారుడు, తిరుగుబాటుదారుడు. సాక్ష్యం చెప్తా. తేలిక. అతడు ఊరూరా తిరిగి శ్రీధర్ మన రాజు కాడని, తానే రారాజునని, ఆ రాజుకు పన్నును ఎగవేయమని పదే పదే చెప్పడం మా చెవులారా విన్నాం. తాళ్లు విసిరిన ప్రతివాడు రాజద్రోహి కాడు, పూలు వేసిన ప్రతివాడు రాజభక్తుడు కాదు. తాను యూదులకు రాజైన యేసును నేనేనని, నా రాజ్యాన్ని స్థాపిస్తానని అన్న అతడు మాత్రం రాజద్రోహి కాక తప్పదు. బోధకుడా, మీరు చేస్తున్న అభియోగాలు వాస్తవమేనా? నీవు యూదులకు రాజువా? నీ రాజ్యస్థాపన చేయనున్నావా? నా రాజ్యం వేరు, దాని సంస్థాపన వేరు. ఏమిటా రాజ్యం? నీతి, న్యాయము, సమధర్మము ఎక్కడుంటాయో అదే నా రాజ్యం. ఎవరు స్థాపిస్తారు? నా ప్రేమను ఎరిగిన వారు. అంటే యూదుల రక్షకుడైన మెస్సయ్యవు అనగా క్రీస్తువు నీవేనా? నేను చెప్పినా మీరు నమ్మరు. అయినా ఇక ముందు మనుష్య కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడి పక్కన కూర్చోవడం మీరందరూ చూస్తారు. అనగా నీవు దేవుని కుమారుడవా? నీవన్నట్టే. అర్థమైందా రాజప్రతినిధి? మా మాటలు నమ్మకపోయినా ఆ మాటలు తమ చెవులతోనే విన్నారుగా. అతడు దైవద్రోహి, రాజద్రోహి, ప్రజాద్రోహి అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యమేం కావాలి? ఏమీ అక్కర్లేదు. అతడు రాజద్రోహి, దైవద్రోహి, ప్రజాద్రోహి. అతనికి మరణశిక్ష విధించాల్సిందే. బోధకుడా, వింటున్నావు కదా వాళ్ళ అల్లరి.
వాడు నీపై చేస్తున్న అభియోగాలన్నీ అబద్ధాలని, అక్కసుతో కూడిన అల్లరి అని, నిజమెరుగని నిందలని చెప్పు. బోధకుడా, నీ మౌనం మమ్మల్ని సహాయం చేస్తుంది. నీవు మాట్లాడినదే మేము చేయగలిగిన సహాయం ఏమీ ఉండదు. మాట్లాడు. మేము నిన్ను పరీక్షిస్తున్నావా, లేక నీ మౌనంతో నీవే మమ్మల్ని పరీక్షిస్తున్నావా? ఎంత తరచినా విచారించినా ఈ దీనిని యందు మాకే దోషము కనిపించడం లేదు. మాకే కాదు, ఈ రోజు రాజన్యులు సహితం ఏ దోషము కనిపించకనే తిరిగి మా వద్దకు పంపించారని ఇప్పుడు అర్థమైంది. అయినా ఇతడు చెప్పిన మాటల్లో దోషం ఉన్నట్లు మీరందరూ కలవరపడుతున్నారు కనుక మీ తృప్తి కోసం ఇతనికి కొరడా శిక్ష విధిస్తున్నాను. ఆ కొరడా శిక్ష అయిన తర్వాత ఇంకా మీ మనసులు చల్లారని అని నేను అనుకుంటున్నాను అని మరి పిలాతు అన్నప్పుడు, నో, ఇతనికి శిలువ శిక్ష వేయవలసిందే అని వారందరూ అరిచినప్పుడు పిలాతు ఇక వేరే మార్గం లేక ఈ నీతిమంతుని రక్తంతో నాకు ఏ విధమైన సంబంధం లేదని చేతులు కడుక్కొని ఆచారం ప్రకారంగా మరి రోమన్ ప్రతినిధిగా, అధికారిగా రాజదండం పట్టుకుని ఇతనికి శిలువ శిక్ష అమలు చేస్తున్నానని మరి రిటర్న్గా మరి వ్రాసి ఇచ్చి మీరు ఆయనకు సిలువ వేయండి అనేసి ప్రజలకు అప్పగించడం జరిగింది. ప్రజలందరూ ఏది కోరుకుంటున్నారో అదే చేయటానికి పిలాతు వారి తరపున అలా చేశాడు. కాబట్టి ఇప్పటికీ మనము మరి విశ్వాస ప్రమాణం చెప్పేటప్పుడు పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడెను అని మనం చెప్తున్నాం. అందువలన మరి ఆ పిలాతు ఇచ్చిన ఆ యొక్క తీర్పు ఇప్పటి వరకు మనం గుర్తు చేసుకుంటున్నాము. మరి ఈ పిలాతు దగ్గర నుంచి వారు ఆయనను గొల్గతా కొండకు సిలువ వేయటానికి తీసుకుని వెళ్ళారు. మరి ఒకప్పుడు ఆదాము అక్కడ మరణించాడని, ఆ గొల్గతా కొండ మీద అతను మరి సమాధి చేయబడ్డాడని, సరిగ్గా అతని పుర్రె మీద ఏ మానవుని ద్వారా అయితే పాపము ఈ లోకంలోనికి సంభవించిందో అతని పుర్రె మీదే యేసు ప్రభు సిలువ వేయబడి పాపం అనే ముళ్ళును మరి ఆయన తెంచి మరణం మీద విజయాన్ని, రెండవ ఆదాముగా మరణం మీద విజయాన్ని సాధించి మరణ ఆ రద్దును మనకి అందరికీ ఆ మరణం అనే దాని మీద ఉన్న ఆ యొక్క ఆంక్షలు తీసివేసి మరణాన్ని జయించాడని చరిత్రకారులు మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం మరి మిగిలింది చూస్తే మౌనము, ఆయన ఏమీ మాట్లాడలేదు. ఇందాక మీరు చూశారు కదా, పిలాతు మరి ఆయన్ని నువ్వు మమ్మల్ని పరీక్షిస్తున్నావా, మేం నిన్ను పరీక్షిస్తున్నావా అనేసి ఆయన్ని అన్నాడు. మౌనము, ఈ మౌనం యొక్క ధర ఎంత అంటే మరి 11 వచనాల నుంచి 15 వచనాల్లో ఆయన రాజీ పడుతున్నారు. దానికి కాస్ట్ ఎంత అంటే ఒక్కొక్కసారి మరి ప్రాణత్యాగం కూడా చేయవలసి వస్తుంటుంది కొన్ని విషయాల్లో. ఒక నిర్దోషిని ఖండించవలననే పిలాతు చాలా ట్రై చేశాడు. రాళ్ళు వేసిన వాళ్ళందరూ రాజద్రోహులు ఎవరు, పూలు వేసిన వాళ్ళందరూ మరి రాజభక్తులు ఎవరు అని చక్కటి కొటేషన్ చెప్పాడు. ఈ రోజుల్లో చాలామంది అలాంటి భక్తులు ఉంటున్నారు. ఊరికినే వెళ్ళి మరి అలాంటి కబుర్లు చెప్పి పూలు వేసేవాళ్ళు ఉన్నారు. మరి రాళ్ళు వేసినందు మాత్రాన వాళ్ళు రాజద్రోహులు కాదు. అయితే వారు ఒక మంచి పని నిమిత్తమై వారు అలాంటివి చేస్తే ఒక నిర్దోషిని ఖండించవలనని పిలాతు మరి నిర్ణయం చేసుకున్నాడు. అందుకని
ఆయన క్రీస్తు మెస్సియా దేవుని కుమారుడని పిలాతు ఆయనను అంగీకరించి ఆయనకు మరణశిక్ష విధించినప్పుడు ఆయన పైన ఉన్న విలాసము INRI అని వ్రాశారు. అలా వ్రాసినప్పుడు ఈ మామ అల్లుళ్ళు అన్న కైప వీరిద్దరూ అతడు యూదుల రాజు అని మేము భరించలేము, నువ్వు ఎందుకు ఇలా రాసావంటే, నేను చెప్పింది చేశాను, దట్స్ ఆల్, కంటిన్యూ చేయండి, మీకు మరణశిక్ష కదా కావాల్సింది, అతడు యూదుల రాజుగా మరణశిక్షను పొందుతున్నాడు అనేసి పిలాతు గట్టిగా చెప్పినప్పుడు వారు ఏమీ చేయలేక మౌనంగా ఉండి ఆయన శిలువ మీద యూదుల నజరేయుడైన యేసు యూదుల రాజు అనే టైటిల్ పిలాతు వ్రాయించి పంపించాడు. కాబట్టి న్యాయము నైతికతపై ఉన్న దాని ప్రభావాలు ఇక్కడ మరి ఒక్కొక్కసారి ప్రజల కేకలే గెలిచినవి, అబద్ధాలే నిజమవుతాయి, అసలు నిజం చచ్చిపోద్ది, అసలు నిజాన్ని కప్పెట్టేసి అబద్ధాలే నిజం కింద కోర్టుల్లోనూ పోలీసు వారు మరి రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు. సంఘాల్లో కూడా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి, కుటుంబాల్లో కూడా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. న్యాయము కళ్ళు అందుకనే న్యాయ దేవతకి ఎప్పుడు కూడా గంతలు కడతారు, నల్లటి రిబ్బన్ను కట్టుంటుంది. ఎందుకంటే మరి ఇదే ఒక్కొక్కసారి న్యాయం గుడ్డిది అయిపోతుంటుంది కాబట్టి. ఈ విధంగా మరి ఈ యేసు ప్రభు మౌనముగా ఉండటం వల్ల ఆ కాన్సిక్వెన్సెస్, ఆ పర్యవసానం యొక్క పరిణామాలు ఎట్లాగున్నాయి అని అంటే, యేసు ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారో, తండ్రి ఆయన్ని ఏమి చేయటానికి పంపించారో అది చేయటానికి ఆయన మరి ఏమీ మాట్లాడకుండా, దాని మీద ఏ ప్రభావం వండుకోకుండా ఉండటం కోసం ఆయన మౌని అయి ఉన్నాడు. ఎందుకనగా ఒకవేళ ఆయన వీళ్ళు చెప్పి అన్నీ అబద్ధాలే అని ఆయన్ని డిఫెండ్ చేసుకుంటే, మరి ఆయన ఈ లోకంలోనికి వచ్చిన ఆయన మిషన్ ఉద్దేశం ఏంటనేది అది దాని మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేశారు. కానీ నీ చిత్తమే జరిగించు ప్రభువా, ఇందుకే కదా నువ్వు నన్ను ఈ లోకంలోనికి పంపించావు అని మరి అక్కడ ఆయన ఉద్దేశంపై ప్రభావం మరియు మానవ వాళ్ళకి ఆధ్యాత్మిక పరిణామాలు. ఆయన శిలువలో మరణించకపోతే మనందరికీ మరి ఆ ధర్మశాస్త్ర సంబంధమైన తీర్పు నుంచి మనం అందరము తప్పించబడము. అందుచేత ధైర్యమునకు పిలుపు, ఇక్కడ మౌనంగా ఉండటం వల్ల ధైర్యం కొరకు పిలుపు. ఎలా అంటే సత్యం కోసం నిలబడుటకు ప్రోత్సహించబడ్డారు. అన్యాయమును ఎదుర్కొన్నప్పుడు మన స్వంత హృదయాన్ని ప్రతిబింబించుట, అన్యాయాన్ని ఎదుర్కొనటానికి మనకి దేవుని సహాయంతో మన స్వంత మౌనాన్ని ప్రతిబింబ చేయటం. ఆ విధంగా యేసు ప్రభు ఇక్కడ మరి ఆయన పిలాతు ఎదుట మౌనముగా ఉండి ఆయన ఈ లోకంలోనికి ఎందుకని వచ్చి ఉన్నారో, తన రాజ్య స్థాపన చేయటానికి, శిక్ష పొందుటకై తన్ను తాను అప్పగించుకొని ఆ దౌర్జన్యములన్నిటినీ భరించి మన పాపంలన్నిటినీ ఆయన భుజం మీద వేసుకొని సిలువలో మరి ఆయన చేసిన ఈ యొక్క త్యాగపూరితమైన త్యాగం వల్ల, త్యాగపూరితమైన రక్తఛేదనం వల్ల మనందరికీ విమోచన అనుగ్రహించబడింది. అందు నిమిత్తమై మరి ఆయన చేసిన ఆ త్యాగాన్ని మనము ధ్యానించుకుంటూ సిలువ వైపు మన దృష్టి సారించి, ఇక మిగిలిన 6 రోజులు, రేపటి దినము మట్టలాదివారము ఆయన యెరూషలేము జయప్రవేశము చేసిన దినము, అక్కడి నుంచి మరి అనేకమైన చారిత్రక విషయాలు రేపటి నుంచి మనం ధ్యానం చేయనైనాము. ఆ విధంగా మన గురి సిలువ వైపు ఉంచి, సిలువ వైపు మన ఆకర్షణను పెట్టుకొని యేసు మౌనంగా ఎలా ఉన్నారో అలాగా మనము మరి మనలను మనము నలగగొట్టుకొనొచ్చు. మనము కూడా క్రీస్తు వలె మరి శ్రమలను అనుభవిస్తూ ఆ శ్రమానుభావంలో
మనము పాలు పంపులు పంచుకొనుచు క్రీస్తు ఏ విధంగా మౌనంగా ఉన్నారో, అన్యాయాన్ని ఏ విధంగా సహించారో, మనము కూడా మన జీవితంలో జరుగుతున్న మరి పరిణామాల విషయంలో మనము మౌనముగా ఉండి మన అక్కర్లన్నీ దేవునికి తెలియచేసుకొనుటకు దేవుడు మనందరికీ తన కృపను అనుగ్రహించును గాక. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.